హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణశ్రీ. మన ఛానల్లో నేనైతే టమాటా మసాలా కర్రీ చేస్తున్నానండి. చాలామంది టమాటాలు నార్మల్ కర్రీ చేసుకుంటారు. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు మనం ఇలా టమాటా మసాలా కర్రీ చేసుకుంటే వేడివేడి అన్నంలోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు టమాటా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టమాటా మసాలా కర్రీ కోసం మనం ఫస్ట్ టమాటాలని ఇలా మీకు కావాల్సిన టమాటాలు అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 6 తీసుకున్నాను. సో వీటిని అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత పైన ఇది ఇలా కొంచెం అంతా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఒకసారి ఇలా నైఫ్తో ఒకసారి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం గ్రేవీ చేసినప్పుడు ఇందులో లోపల వరకు వెళ్ళి గ్రేవీ అంతా టమాటాలోకి పట్టేస్తుంది కదా. సో అందుకనే ఒకసారి మనం నైఫ్తో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతావన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకుందామండి. సో చూసారు కదండి, టమాటాలన్నిటిని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో ఇవి ఇలా కట్ చేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరిలు ఉంటాయండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇలా ఎండు కొబ్బరి వేసుకోవాలి. వేయించుకున్న పల్లీలు ఒక 4-5 స్పూన్ల వరకు వేసుకోవాలి. 4-5 జీడిపప్పులు, 2 స్పూన్ల వరకు నువ్వులు, 1 ఇంచ్ వరకు అల్లం ముక్క, 5-6 పొట్టు తీసిన వెల్లుల్లిలు, కొంచెం దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 5-6 లవంగాలు, కొద్దిగంత కసూరి మేతి, ఒక చిన్న స్పూన్ వరకు జీలకర్ర పౌడరు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి. సో వీటన్నిటిని ఇలా మనం ఫస్ట్ వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి అయితే మిక్సీకి పట్టుకోవాలి. ఒక్కసారి మనం ఇలా బరకగా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా మనము మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి అయితే 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ టమాటా మసాలా కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కొన్ని ఆవాలు వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలు, పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2-3 రెబ్బల కరివేపాకు, కొద్దిగంత మునగాకు. ఇలా మునగాకు వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా మనము మునగాకు వేసుకొని కర్రీలు చేసుకుంటే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. అలాగే మునగాకు కర్రీ రోజు మనము పప్పులా చేసుకొని తినలేం కాబట్టి ఇలా డైలీ వాడే కూరల్లో కొద్దిగా వేసుకున్నా కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఇలా అందుకనే మీరు కూడా డైలీ వాడే వంటల్లో కొద్దిగా మునగాకు వేసుకొని తినడానికి అయితే ట్రై చేయండి. చాలామందికి మునగాకు తినడం ఇష్టం ఉండదు కదా. ఇలా వేసుకోవడం వలన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఇలా మనము ఉల్లిపాయలు అలాగే కరివేపాకు మెంతాకు కూడా వేగేంత వరకు ఆయిల్లో 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక కొంచెమంతా పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక మిక్సీకి పట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. ఇలా పేస్ట్ అంతా ఇందులో వేసేసుకుందామండి. పేస్ట్ వేసుకున్న వెంటనే 2 స్పూన్ల వరకు కారం పొడి కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఈ పేస్ట్, ఉప్పు, కారం అంతా ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఆయిల్ కొంచెం సపరేట్ అయినంతసేపు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి ఈ పేస్ట్ అంతా. ఇలా 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి.
ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత మిక్సీ జార్లోనే ఒక సగం గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అవి కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రేవీ మరీ చిక్కగా ఉంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఈ మసాలానంతా ఉడకనివ్వాలి. ఇలా గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చూసుకొని ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనము 1 by 1 టమాటాలు అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనకు టమాటాలు కూడా ఉడకాలి కాబట్టి మనకి మసాలాతో పాటు ఇలా టమాటాలు కూడా ఉడికిపోతాయి. ఇలా టమాటాలు కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసారు కదండి, కొద్ది వరకు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనము మెల్లిగా టమాటాలని రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. నిదానంగా చూసుకోవాలండి, మళ్ళీ అటు ఇటు అయిపోతాయి. చూసారు కదా, ఒక సైడ్ అయితే బాగా ఉడికిపోయాయి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత మరొక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటనైతే మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకొని టమాటాలు బాగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఇంకొక 4-5 నిమిషాల తర్వాత చూద్దాం. మనము ఒక 5-6 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయి మనకైతే టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయి. చూసారు కదా, గ్రేవీతో సహా కర్రీ ఎంత బాగా అయిందో. ఇప్పుడైతే మనకు కూర అంతా బాగా ఉడికిపోయి రెడీ అయిపోయిందండి. చివరిలోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి దించి మనం సర్వ్ చేసుకోవడమే అండి. చూస్తున్నారు కదా, వేడి వేడిగా మనకైతే టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అసలు చికెన్కి మటన్కి సమానంగా ఉంటుంది, టేస్ట్ అంతా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక మనం దించి సర్వ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకైతే ఈ టమాటా మసాలా కర్రీ నచ్చిందా? సో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.